కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు కొత్త ఆలోచన విధానాలతో ముందుకు వెళ్తోందని, దళారులతో ప్రమేయం లేకుండా రైతులకు అండగా నిలిచిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మండలంలోని పునాదిపాడు రైతు సేవా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ధాన్యం రాసులను రైతులు అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. దల్వాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే పద్ధతి లేకపోయినా 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. 8,600 రూపాయల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. అనుకున్న దానికంటే వరి దిగుబడి ఎక్కువ కావడంతోనే గోనె సంచులు తక్కువ అయ్యాయని రైతులు చెబుతున్నారని, అవసరమైన సంచులు సరఫరా చేయాలని డిఏఎంకు పద్మాదేవిని ఆదేశించారు. అనంతరం దౌలూరులోని బాలాజీ మిల్లులో ధాన్యం దిగుమతిపై ఆరా తీశారు. రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని యాజమాన్యాన్ని హెచ్చరించారు. కనివిని రీతిలో ఖరీఫ్ మాసంలో ధాన్యం కొనుగోలు ఒక అద్భుతమైన కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సహకారంతో రైతులకి అండగా నిలబడే విధంగా కొత్త ఆలోచన విధానాలతోటి ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అనేక మంది క్షేత్రస్థాయిలో రైతులు ఎవరైతే గతంలో నష్టపోయారో వాళ్ళందరికీ ఒక వెసులుబాటు కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అవడం అనేది విశేషం. సుమారు 38 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 8,600 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేయడమే కాకుండా రైతులకి దళాలతో సంబంధం లేకుండా, మిల్లర్తో సంబంధం లేకుండా ఎక్కడ అమ్ముకోవాలన్నా వాళ్ళు ఆ వెసులుబాటు కల్పించి అదే మిల్కి వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకునేటట్టు ఒక కార్యక్రమం చేశాం.